హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ డైట్ రెసిపీలో ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. ఎగ్ వడ. అలాగే దీనికి ఒక మంచి కాంబినేషన్ చట్నీ, టమాటా చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎగ్ వడ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 4 ఎగ్స్ బాయిల్ చేసుకుని ఎగ్ షెల్స్ తీసేసాను. ఇప్పుడు వీటిని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి. మనం ఈ డైట్లో ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలి కదా. ఎగ్స్తో మనం చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా అప్పుడప్పుడు ఓన్గా ట్రై చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అల్లం చిన్నగా తురిమి వేసుకుంటే బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే డైట్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇందులో మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసి వేసుకున్నాం కదా. తినేటప్పుడు వడ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేదు అంటే మీరు అల్లం పేస్ట్ వేసుకోండి, చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ యూజ్ చేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బైండింగ్ కోసం 1 ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాము. ఎగ్స్ ఎప్పుడు ఒకేలాగా ఆమ్లెట్స్, కర్రీస్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ స్నాక్స్ లాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంతమంది అడుగుతున్నారు ఎగ్ స్మెల్ రాకుండా రెసిపీస్ చూపించండి అని చెప్పి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటి స్నాక్స్ చేసుకుని తింటే. చూస్తున్నారు కదా, ఇలా వడా షేప్లో మనం చేసేసుకుని ప్యాన్లో వేసుకుని ట్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మనం చేత్తోనే రౌండ్ బాల్ లాగా చేసి ఇలా చిన్న వడలాగా చేసుకుని ప్యాన్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒకవేళ మీకు ఇలా ఈజీగా లేదు అనుకుంటే ఇంకొక హ్యాండ్ యూజ్ చేసి మీరు ఇలాగా వడని ప్రిపేర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని మనం మెల్లగా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా 2 వైపులా కూడా వడల్ని వేయించుకోవాలి. వేడివేడిగా ఎగ్ వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎగ్ వడ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీని పక్కన ఒక మంచి కాంబినేషన్ టమాటా చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చిన్న బాండి హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మన డైట్లో మనం ఎలాంటి పప్పులు యూజ్ చేయం కాబట్టి ఇక్కడ నేను పప్పులు యాడ్ చేయలేదు. తర్వాత పచ్చిమిర్చి 1 ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అని మాత్రం నేను అస్సలు చెప్పనండి, ఎందుకంటే నేను 1 టమాటోని యూజ్ చేసి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ టమాటా అండి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మరీ కారం ఎక్కువైపోతే మనం ఈ డైట్లో అసలు తినలేమన్నమాట. తర్వాత చిన్న చింతపండు అండి, చూస్తున్నారు కదా, చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇది కూడా బాగా వేయించుకోవాలి, టమాటాల్లో మగ్గిపోవాలన్నమాట. ఈ టమాటాలు మరీ మెత్తగా ఉడికించుకోని అవసరం లేదు. ఈ చట్నీకి మనం కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. మన స్నాక్లోకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో నేను పోపు వేయలేదు, కావాలంటే మీరు వేసుకోండి. చూసారు కదా, ఎగ్ వడ విత్ టమాటో చట్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసి మీ డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.